హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్కిపోచ్చాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్బాక్స్ చేసే గ్యాడ్జెట్ వచ్చేసి ఎవరైతే ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు లేదా ఎక్కువగా వైఫై మీద ఆధారపడి ఉంటారు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అనమాట. బేసిక్గా మనం చూసినట్లయితే మన ఏరియాలో ఎక్కువగా పవర్ కట్స్ ఉన్నాయనుకోండి. ఎస్పెషల్గా రైట్ నా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ మీటింగ్స్ కానీ కాన్ఫరెన్స్ కాల్స్లో ఉన్నప్పుడు కానీ మనకి వైఫై అనేది పోతే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే కంపెనీ సైడ్ నుంచి యాజ్ వెల్ యాజ్ మన మీద కూడా ప్రెషర్ అయితే బిల్డ్ అవుతుంటుంది కదా. ఈరోజు మనం అన్బాక్స్ చేయబోయే గ్యాడ్జెట్ వచ్చేసి మీకు ఆ టెన్షన్ నుంచి అయితే ఫ్రీ అయితే చేస్తుంది. ఇది వచ్చేసి రెసోనేట్ బ్రాండ్ నుంచి ఒక యూపీఎస్ అనమాట. యూపీఎస్ అంటే బేసిక్గా మనం ఇప్పటివరకు చూసిన యూపీఎస్లన్నీ సిస్టమ్కి చూస్తుంటాం లేదా ఇంటికి చూస్తుంటాం. బట్ ఇది వచ్చేసి స్పెషల్గా రూటర్కి అనమాట. రూటర్కి కనుక ఇది మీరు కనెక్ట్ చేసినట్లయితే ఈజీగా మీకు ఇది ఒక 3 hours బ్యాకప్ అయితే మీకు పవర్ వచ్చే వరకు అయితే ఇస్తుంది అనమాట. దీని గురించి ముందు అయితే ఎక్కువగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒకసారి అన్బాక్స్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ మీద చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి రౌటర్ యూపీఎస్ అని అయితే అన్ఇంటరప్టెడ్ వైఫై అని అయితే వీళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ. అండ్ అలానే వచ్చేసి కింద వచ్చేసి అప్ టు 4 hours బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు వీళ్ళు. ఎంత వస్తుంది అనేది ప్రాక్టికల్గా నేను మీతో తర్వాతకి అయితే మాట్లాడతాను. అండ్ లైట్ వెయిట్ ఉంటుందని చెప్తున్నారు, ఇంటెలిజెంట్ ఛార్జింగ్ అని చెప్తున్నారు. ఇక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ అంతా అదే ఉంది. ఇక బ్యాక్ సైడ్ కనుక మనం చూసినట్లయితే ఎలా కనెక్ట్ చేయాలనేది అయితే మనకి ఇక్కడ క్విక్ గైడ్ లాగా అయితే చూపిస్తున్నారు. ఇక ఆలస్యం చేయకుండా మనం ఒకసారి సీల్ ఓపెన్ చేద్దాం. సీల్ కనుక మనం ఓపెన్ చేసి వన్స్ మన బాక్స్ ఓపెన్ చేసి చూడగానే ఫస్ట్ మనకి డైరెక్ట్గా యూపీఎస్ కనిపిస్తుంది, మినీ యూపీఎస్. దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. ఆ తర్వాతకి మనం బాక్స్లో చూసినట్లయితే కింద వచ్చేసి మనకి పేపర్ మాన్యువల్ అయితే ఉంది యాజ్ యూజువల్. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది యూజర్ మాన్యువల్ అయితే మనకు ఉంది. దీన్ని కూడా తీసి పక్కన అయితే పెట్టేసి చూద్దాం. కింద చూసినట్లయితే మనకి చాలా కేబుల్స్ అయితే ఇచ్చారు. ఆ కేబుల్స్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే ఇది ఉందో మీకు యూపీఎస్ నుంచి వేరే రూటర్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక ఎక్స్టెన్షన్ కేబుల్ అయితే ఇచ్చారు మీకు. డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవడానికి. అలానే ఇంకో కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారు అకార్డింగ్ టు మీ రూటర్. ఈ రెండిట్లో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనం ఏదైతే మన రూటర్కి పవర్ ఇస్తామో ఆ పవర్కి ఈ యూపీఎస్కి రెండింటి మధ్యలో కనెక్షన్ కోసం మనకి ఇంకోటి అయితే ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేశారు. ఇకంతే బాక్స్లో అయితే ఇంకేం లేవు. దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి అనేది మీకు చూపెట్టే ముందు ఒకసారి దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే పైన మీకు బ్రాండింగ్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మీకు ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఇక కిందికి చూసినట్లయితే మనకి ఇక్కడ ఇన్ అవుట్ రెండైతే కనిపిస్తున్నాయి. ఇన్ అంటే మీరు పవర్ ఇవ్వడం, అవుట్ అనేది దీని ద్వారా మీరు రూటర్కి అయితే ఇవ్వాలి. ఇకంతే ఇక్కడ మీకు ఒక ఎల్ఈడి అయితే ఉంది ఇండికేషన్ కోసం. ఒకసారి దీన్ని మీకు ఎలా కనెక్ట్ చేయాలని అయితే క్లియర్గా చూపిస్తాను. ఆ తర్వాత దీని గురించి నా రివ్యూ అనేది మీతో అయితే షేర్ అయితే చేసుకుంటాను. ఫ్రెండ్స్, ముందుగా మనం రూటర్ చూసినట్లయితే రూటర్లో మనకి తెలుసు కదా. ఏదైతే మీరు పవర్ ఇస్తారో మెయిన్ పవర్, ఇప్పుడు మెయిన్ పవర్ ద్వారా మనకి పవర్ అయితే వచ్చింది. ఈ పవర్ కేబుల్ ఏదైతే ఉందో ఇది తీయండి. దీన్ని తీసేసి మీకు వాళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేశారు కదా. ఇది మల్టీ కనెక్టర్ పిన్. దీనికి మీరు డైరెక్ట్గా ఏదైతే మీ దగ్గర పవర్ కేబుల్ ఉందో దాన్ని దీనికి ఇచ్చేసేయండి. వన్స్ దీన్ని కనెక్ట్ చేశాక మీ దగ్గర ఏదైతే యూపీఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారో ఆ యూపీఎస్లో మీరు ఇన్పుట్ లాగా ఇచ్చేయండి పవర్. మీరు సింపుల్ ఇక్కడ యూపీఎస్లో పవర్ ఇన్పుట్ లాగా ఇవ్వగా ఇక్కడ మీకు ఒక లైట్ అయితే వెలుగుతుంది కదా. మీకు ఆఫ్లో ఉన్నా సరే ఇది మీకు ఛార్జ్ అవుతుంది అన్నట్టుగా ఇండికేట్ అయితే చేస్తుంది. వన్స్ ఇది పెట్టాక మీకు ఇంకో 2 కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. అకార్డింగ్ టు మీ రూటర్ పవర్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో కేబుల్ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నా రూటర్కి అయితే ఇదైతే సెట్ అవుతుంది. వన్స్ ఇక్కడ మీరు అవుట్ తీసుకొని వెళ్ళి మీరు సింపుల్ ఇక్కడ ఏం లేదు, ఇక రూటర్లో ఏదైతే మీకు పవర్ ఉంటుందో పవర్కి ఇచ్చేసేయండి. చూడొచ్చు మీకు పవర్ అయితే రూటర్కి అయితే వచ్చింది. అంతే, ఏం లేదు సింపుల్గా. ఫ్రెండ్స్, ఇక దీని యొక్క రివ్యూ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కనెక్షన్ విషయం మీకు ఆల్రెడీ చూపించాను కదా. సింపుల్గా ఎన్నో పవర్ ఇన్ చేసి అవుట్ మీ రూటర్కి ఇస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి కన్ఫ్యూజన్ అందరికీ ఉండొచ్చు ఆన్ ఆఫ్ అనేది. ఆఫ్ చేస్తే రూటర్కి పవర్ వెళ్ళదు అనుకుంటారు. ఆఫ్ చేస్తే రూటర్కి పవర్ వెళ్ళకపోవడం కాదు. వన్స్ మీకు ఇది ఆఫ్లో ఉందంటే మీకు బ్యాటరీస్ ద్వారా వెళ్ళదు, డైరెక్ట్గా మీకు ఏదైతే మీరు వోల్టేజ్ ఇస్తారో మీరు దాని ద్వారా డైరెక్ట్గా అవుట్ అనేది రూటర్కి వెళ్ళిపోతుంది. ఎటువంటి బ్యాటరీ నుంచి అయితే మీకు అదైతే మీకు యూపీఎస్ అయితే రన్ అవ్వదు. ఏదైతే రూటర్ ఉంటుందో రూటర్ అయితే రన్ అవ్వదు. వన్స్ మీకు పవర్ పోగానే మీరు దీన్ని ఇక్కడ ఆఫ్లో ఉంచి ఆన్ చేసుకున్నట్లయితే దీని ద్వారా మీకు పవర్ అనేది అప్పుడు ఏదైతే మీ రూటర్ ఉందో దానికైతే వెళ్తుంది. ఇక పవర్ బ్యాకప్ విషయానికి వచ్చినట్లయితే నాకు వచ్చేసి దగ్గరగా 3 hours వరకు అయితే వచ్చింది. వీళ్ళు 4 hours వరకు వస్తుందని చెప్తున్నారు. నాది వచ్చేసి డ్యూయల్ బ్యాండ్ వైఫై రూటర్ అనమాట. 5 GHz యాజ్ వెల్ యాజ్ మనకి 2.4 GHz ఉంటుంది. నాకు నియర్ టు నియర్ 3 hours నుంచి 3 hours 20 minutes వరకు అయితే వచ్చింది నాకు వచ్చేసి. బేస్డ్ అపాన్ యువర్ రూటర్ ఏదైతే ఉంటుందో దాని మీద బేస్ అయి ఉంటుంది అనమాట మీకు పవర్ బ్యాకప్ అనేది. ఎనీవే నన్ను అడిగినట్లయితే 3 hours వస్తుందా ఎంత వస్తుందా అనేది పక్కన పెట్టినట్లయితే మనం ఎప్పుడు దీనికి కంటిన్యూస్గా పవర్ ఇస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు ఛార్జ్ అవుతుంటుంది కాబట్టి మ్యాక్సిమం మనకి పవర్ పోతే 1 hour పోవచ్చు, 2 hours పోవచ్చు, అంతకు మించి పోదు. కాబట్టి ఖచ్చితంగా మీకు వైఫై అనేది ఇంటరప్ట్ లేకుండా వస్తుంది. ఎస్పెషల్గా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారో వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. అలానే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఎక్కువగా మనకి పవర్ పోయినా సరే మొబైల్ ఎంటర్టైన్మెంట్ చూస్తుంటారు, వాళ్ళకి నెట్ ఇంపార్టెంట్, వాళ్ళకి డేటా ఉండదు అనుకునే వాళ్ళు కూడా చాలా బెస్ట్ గ్యాడ్జెట్ అయితే అవుతుంది. నాకైతే నచ్చింది. బట్ ఎనీవే ఇట్స్ టూ ఎర్లీ టు సే ఇదైతే పవర్ బ్యాకప్ అయితే బాగుంది, కానీ ఎన్ని రోజులు ఇలా సస్టైన్ అవుతుంది,
పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా అవ్వదా అనేది అయితే రైట్ నో చెప్పడం అయితే చాలా కష్టం. అట్లీస్ట్ దీంట్లో ఒక 2 months 3 months యూజ్ చేశాక ఖచ్చితంగా దీని మీద నా లాంగ్ టర్మ్ రివ్యూ అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇనీషియల్గా అయితే గ్యాడ్జెట్ అయితే బాగుంది, బట్ ఎనీవే లాంగ్ టర్మ్లో అయితే చెక్ చేయాలి. ఒక 3 months తర్వాత కూడా మనకి పవర్ బ్యాకప్ అట్లానే ఉందా, ఏమైనా ప్రాబ్లం వచ్చాయనేది అప్పుడైతే డిస్కషన్ అయితే చేద్దాం. బట్ ఎనీవే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని రావాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.